మొత్తం ఎన్ని బుక్స్ రా? 7 కదా, 3.5 ఇంకా 4 బుక్, సగం నీకు సగం నాకు. హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఇవాళ పొద్దున్నే కాలేజ్ బస్కి చాలా లేట్ అయిపోయింది. ఇంకా స్నానం చేసేసరికి అయితే చెప్పక్కర్లా, చాలా టైం వేస్ట్ అయిపోయింది అక్కడే. ఇంకా తొందరగా చేసేసి స్నానం రెడీ అయిపోయి బస్సు వచ్చి ఒక 1 minute ముందు వెళ్ళిపోయి బస్సు ఎక్కేసానండి. సో ఎక్కి చూస్తే అందులోనే వసీం ఉన్నాడు. ఇంకా ఇద్దరం కాలేజ్కి వచ్చేసి జస్ట్ ఇప్పుడే టక్స్ అవి చేసుకొని ఐడి కార్డులో వేసుకొని ఇంకా కాలేజ్ లోపలికి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాం. ఇప్పుడు పొద్దున్నే ఏ సబ్జెక్ట్ రా? ఎంఎల్ ల్యాబ్ మర్చిపోయా. ఎంఎల్ ల్యాబ్ వెళ్ళాలి, లేట్ అయిపోయింది ఇప్పటికే. బ్రేక్ఫాస్ట్ అయితే తినేసామండి. బ్రేక్ఫాస్ట్ తినేసి టక్ వేసుకొని ఇంకా కూర్చున్నాం. అండ్ లోపలికి వెళ్ళి ఎంఎల్ ల్యాబ్లో ఏం చేస్తారో తెలీదు. 2 to స్టార్టింగ్ కదా, ఇప్పుడే ఇవాల్టి నుంచి 2 to స్టార్ట్. యాక్చువల్లీ అయిపోయింది, కాకపోతే క్లాసెస్ చెప్పకుండా ఓన్లీ ఇంట్రొడక్షన్ పార్ట్స్ అవి చెప్తున్నారు. సో ఇవాల్టి నుంచి ద రియల్ క్లాసెస్ స్టార్ట్స్ అన్నమాట. ఎంఎల్, డిఎంజిటి, డిఎల్సిఓ ఇవేం ఐడియా లేదు. ఈ సబ్జెక్టులు ఎలా ఉంటాయి ఈ సెమ్కి అసలు ఏం ఐడియా లేదు. చూద్దాం. ఎన్ని సంవత్సరాలు ఏంటి, 1.5 సంవత్సరం అయిపోయింది. తెలుసా ఏంటి ముందు సబ్జెక్ట్స్ ఇలా ఉంటాయి ఇవి అని? తెలియదు కదా, మొత్తం ఫస్ట్ టైం ఫేస్ చేయడం. సో ఇప్పుడు కూడా ఫస్ట్ టైం అన్నమాట. కాకపోతే నోట్స్ ఏం పెట్టలా, దేనికి నోట్స్ పెట్టలా. టెక్స్ట్ ఇవాళ వెళ్ళి నోట్స్ కొనుక్కోవాలన్నమాట. అరే లైబ్రరీలో బుక్స్ మెటీరియల్స్ ఎప్పుడు మార్చుకున్నాం? 2-3 days చూసుకొని మెటీరియల్ కూడా మార్పించాలి. 2-1 ఉన్నాయి, సో అవి 2-2కి చేంజ్ చేపియాలి. ఫస్ట్ అయితే కాలేజ్ లోపలికి వెళ్ళిపోదాం. ఎరా ఏంటి అంత సాడ్గా ఉన్నావు? సాడ్ లేదు, వెళ్ళాలి ఇప్పుడు. వెళ్ళి ల్యాబ్ వెళ్ళాలి ఫస్ట్. అరే చలేంట్రా బాబు, పొద్దున్నే గొంతు పచ్చిగా అయిపోయింది అండ్ సర్ది. ఎస్ సేమ్. పద వెళ్దాం. సన్ రైజెస్. గైస్ అక్కడ చూస్తున్నారా, కన్స్ట్రక్షన్ కొంచెం ముందు జెయింట్ వీల్ ఉంది. అది ఫెస్ట్కి అండి. మా ఫెస్ట్కి థీమ్ వచ్చేసి ఆల్రెడీ చెప్పాను, నువ్వు చెప్పరా. యానిమే థీమ్. యానిమే నీ ఫేవరెటేరా? అరే నాకు ఒకటేరా. థీమ్ అంటే ఏంటి మామూలుగా? అంటే థీమ్ అంటే ఎలా ఉండాలంటే కాస్ట్యూమ్స్ అలానే ఉండాలి, మొత్తం అలానే ఉండాలి. సో మనము వేసుకొని వద్దాం, చూద్దాం. నేను ఎవరి కాస్ట్యూమ్? నరుటోనా? అదే ఇప్పుడు దాకా ఎన్ని యానిమేస్ చూసాం? చాలానే చూసారా. వన్ ఫేవరెట్ ఒకటి చెప్పు. వన్ పీస్ ఇప్పుడు కూడా నడుస్తుంది కదా అది. ఎవరి టైం ఫేవరెట్. సరే సెకండ్ ఫేమస్ నరుటో ఉజుమాకి. సో ప్రెజెంట్ అయితే ఇక్కడ లేదండి, ఆ గ్రౌండ్లో కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. అది జెయింట్ వీల్ అను కొలంబస్ పెట్టారు. ఇంకోటి కూడా పెడతారు, బ్రేక్ డ్యాన్స్ కూడా ఉంది. ఇవన్నీ మా ఫెస్ట్కి ఉంటాయి. బయట కాలేజెస్ వాళ్ళు వచ్చి చాలా ఎంజాయ్ చేయొచ్చు. ప్లేస్ వచ్చేసి వివిఐటి యూనివర్సిటీ నంబూర్. ఫుల్ హడావుడిగా చేస్తున్నారు. సో గైస్ జస్ట్ ఇప్పుడే బ్యాగ్ బస్లో పెట్టి బయటకు వచ్చాను అనమాట. సో ఇవాళ డే కంప్లీటెడ్. అస్సలు స్పెషల్ ఏం లేదు ఇవాళ కాలేజీలో. ఎస్పెషల్లీ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆ క్లాస్లోనే కూర్చొని కదలలేదు. మధ్యలో ఒక్కసారి ఏమో సార్ దగ్గర వెళ్ళి మార్క్స్ గురించి అడిగి కన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ వచ్చేసాను అనమాట. ఇంకా అదే బోరింగ్. ఇప్పుడు ఇంటికి వెళ్ళి స్పెషల్గా ఏమైనా చేయాలి. నోట్స్ కూడా ఉన్నాయి, మొన్న సెలవు పెట్టాను కదా, నోట్స్ కూడా ఉన్నాయి, అవి రాయాలి. రే ఎక్కువ ఏంట్రా అన్యాయం జరిగిందంట.
ఖండీవా ఖండిద్దాం. ఏంటి ఎవరిని సార్నా? అరే సార్నా? అరే ఉన్నాయి కూడా తీస్తారులే కానీ ఇంకా తీసి ఇంక వదిలేయి. ఏం జరిగింది? జరిగిన అన్యాయం గురించి వాదిద్దాం రా, చర్చిద్దాం. చెప్పి ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ ఆబిద్ భాయ్ వాపస్ బ్యాక్ ఘర్కు బ్యాక్ వచ్చేసానండి, ఇంటికి వచ్చేసాను జస్ట్ ఇప్పుడే. అండ్ ఇప్పుడు ఆకలేస్తుంది, ఏమైనా తిందాం బయటికి వెళ్ళి ఏమైనా తెచ్చుకుందాం అనే లోపలే కచోరీ ఇంట్లో రెడీగా ఉంది. ఇవి ఉత్త కచోరీలు ఏం తినాలి అనుకునేసరికి గ్రీన్ చట్నీ అండ్ అక్కడ రెడ్ చట్నీ రెండు ఉన్నాయి. సో ప్రజెంట్ ఫుల్ ఆకలేస్తుంది, కాలేజ్ నుంచి వచ్చేసరికి రెడీగా ఉన్నాయి. వేడి వేడిగా తినేసి కంప్లీట్ చేసి దీనికి ఒక న్యాయం చేసి తర్వాత టెక్స్ట్ బుక్స్ కోసం బయటికి వెళ్దాం. కచోరీ ఏం మనం చేయలేదు గైస్, మమ్మీ చేశారు ఇది. సో దీనికి రివ్యూ అక్కర్లేదు, బాగానే ఉంటుంది, రివ్యూ చేయాల్సినంత పని లేదు. సో ఇవి తినేసి టెక్స్ట్ బుక్స్ వెళ్దాం. సో గైస్ వసీం బయట ఉన్నాడు, బయటికి వెళ్ళబోతున్నాం. ఎక్కడికి అంటే బుక్స్ తీసుకోవాలి, నోట్ బుక్స్. సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ స్టార్ట్ అయిపోయింది అండ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. నోట్స్ రాయాల్సిందే ఈ సెమ్ మొత్తం. సో అందుకనే నోట్స్ కంపల్సరీ పెట్టండి అని చెప్పారు. నోట్స్ ఎలాగో ఖాళీ లేవు, ఇంట్లో తెచ్చుకోవాలి బయటికి వెళ్ళి. సో అందుకనే వాడు వచ్చాడు, వాడు తీసుకోవాలి ప్లస్ నేను తీసుకోవాలి. వెళ్ళేసి మార్కెట్కి వెళ్ళి బుక్స్ తెచ్చుకుందామని. अरे तू अभी लिख डालना रे, काम हो जाता. గైస్ దరిద్రం ఏంటంటే బయటికి వచ్చాం కదా, రాగానే మా సందు చివర తిరిగాం, పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ हो गया रे. సో ఇప్పుడు పెట్రోల్ వేయించి మళ్ళీ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటే నోట్స్ రాయాలి. ఇన్కంప్లీట్ చాలా ఉంది కదా, సో రాయాలి. వాడేమో ఇప్పుడు పెట్రోల్ అయిపోయింది కదా, ఏం చేస్తాడో ఏమో తెలియదు. ఫోన్పే కానీ ఏమైనా చేపించి వేపించి మార్కెట్కి వెళ్తాం. సో గైస్ పెట్రోల్ కోసం పెట్రోల్ బంక్కి వెళ్తున్నాం. దరిద్రం ఏం చేయలేం. సో బంక్కి వచ్చేసాం. ఎరా 500. సో గైస్ జస్ట్ ఇప్పుడే పెట్రోల్ నింపేసి బయలుదేరాను అనమాట. బండి మా ఇంటి పక్కన వీధిలోనే పెట్టున్నాం. సో ఎక్కడికి పోతులేరా, భయపడకు. ఇందాక నుంచి భయపడుతున్నాడు, బండి ఎక్కడ పోతుందా బండి ఎక్కడ పోతుందా. ఎంత వేసాడు? ఓ 1/2 లీటర్ కన్నా ఎక్కువగా. చాలా ఉంది అందులో. अरे कल से चपला इसमें से. ఏం చేస్తున్నావు రా? కరువు పడే అరే నేనేనా పట్టుకో. जहाँ क्या दिखना नहीं बराबर. उठा डाले तो उड़ जाता. సో గైస్ ఫైనల్లీ మళ్ళీ బండి బ్యాక్. మనోడు ఏంటో టెన్షన్ పడిపోతున్నాడు, రాసేయాలి అని రాంగ్ రూట్లో తీసుకొచ్చాడు. సో గైస్ కావాల్సిన బుక్స్ తీసుకున్నాం. నీకన్నీ రా టోటల్? రా టోటల్ ఎన్ని? 4. వీడికి 4 కావాలి, నాకు 3 చాలు. సో ఇవి తీసుకున్న తర్వాత పెన్స్ ఉన్నాయి, పెన్స్ వీడు తీసుకోవాలి. ఇచ్చేయన్న పెన్స్ ఇచ్చి. గాయస్ ఇంటి సందు దగ్గర వచ్చేసాం. బుక్స్ అయితే తెచ్చుకున్నాం. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ మా వసీం చేస్తున్నాడు. ఏరా ఈక్వల్గా ఉండాలి.
నువ్వు 3 తీసుకున్నావు, నేను 4 తీసుకున్నా. మళ్ళీ ఈక్వల్గా ఉండాలంటే ఉండాలిరా, నాకు తెలీదు. సరే ఆగు, చెప్తా. ఈక్వల్ మొత్తం ఎన్ని బుక్స్ రా? 7 కదా, 3.5 ఇంకా 4 బుక్, సగం నీకు సగం నాకు. ముందు నుంచి నేను రాస్తా, వెనక నుంచి నువ్వు రైట్ కాలేజ్. సరే అలా అయితే ఓకే. అరే నేనేదో చెప్పాను అనుకో, సరే అలా అయితే ఓకే ఏంట్రా? లే నాకు తెలీదురా. ఏందిరా? అరే ఇలా కూడా తీయచ్చు, ఒక ఆప్షన్ ఉంది తెలుసా? ఆప్షన్ ఉంది, నీట్గా తీద్దామనిరా నా బాధ. లాక్ కోసమా? चुब्बी एक किसी ना है नामा लिख लेना. బాగానే అంటే కొన్ని బుక్స్ బాగోరా పైన తీసుకుంటే. సర్లే జాగ్రత్తగా వెళ్ళు. 3 ఉన్నారా? సర్లే బాయ్. జాగ్రత్తగా వెళ్ళు, రేపు కలుద్దాం. సో బుక్స్ వచ్చేసాయి, ఇల్లు వచ్చేసింది. ఇంటికి వెళ్ళి వర్క్స్ రాసుకోవాలి. సో గైస్ ఇంటికి వచ్చేసాను అండ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశాను. మొత్తం ఇక్కడ బుక్స్ మొత్తం అరేంజ్ చేసి పెట్టుకున్నాను. అండ్ అన్నం అంటారా, ఇవి అయిపోతే వర్క్స్ అయిపోతే ఒక రీల్ తీసాను, అది ఎడిట్ చేసి పెట్టేసి ఇంకా తినేసి మళ్ళీ వ్లాగ్ ఎడిట్ చేసి రేపటికి పెట్టేసి ఇక నిద్రపోవడమే. రేపొద్దున కాలేజ్కి మళ్ళీ లెగవాలి. ఇవాళ పెద్ద స్పెషల్ ఏం లేదు, ఎందుకంటే ఇవాళ మొత్తం క్లాసెస్ జరిగాయి అండ్ ఇంచ్ గ్యాప్ కూడా లేకుండా టీచర్స్ మామూలుగా క్లాసులు చెప్పాలా. సో అది కొంచెం హెడేక్ ఉంది ఇవాళ. సో బయటికి వచ్చి బుక్స్ అవి తెచ్చుకున్నాం. ఇంతే, కచోరీ తిన్నాను, ఇప్పుడు అన్నం తినేసి నిద్రపోతాను. వన్ ఆఫ్ ద బోరింగ్ డే ఇవాళ. సో రేపు ఏమైనా ప్లాన్ చేద్దాం, ఫన్ యాక్టివిటీస్, సో ఛాలెంజెస్ అలాంటి ప్లాన్ చేద్దాం రేపు. ఈ వీడియోకి ఇంతేనండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. రేపు ఇంకో కొత్త వ్లాగ్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.